సినిమా చాలా బాగుంది, కొత్తగా ఉంది, కొత్త ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది. చాలా నీట్గా ఆ లేడీ డైరెక్టర్ అయినా చాలా బాగా తీసింది మూవీ. చూసే వాళ్ళకి సినిమా చూసినంతసేపు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ ఎండింగ్ కూడా మంచిగా ఎండ్ చేశారు. మంచి ఫీల్తో మూవీ అయితే చూడొచ్చు. అందరూ మస్ట్ అండ్ వాచ్ చేయండి. థియేటర్లోనే చూడండి. సూపర్ హిట్, మంచి హిట్. ఇద్దరు మెయిన్ సినిమాకి మెయిన్. సినిమా మొత్తం నడిచేది నలుగురు మధ్యనే. ఇద్దరు హీరోయిన్లు, హీరో, మన హర్ష, వాళ్ళ ముగ్గురు వల్లే, అదే వాళ్ళ నలుగురు వల్లే సినిమాని చాలా బాగా పడింది. బీజిఎం మనకి బాగుంది. మామూలుగా తమన్ కదా, కొంచెం రొటీన్ కనిపించింది కానీ బాగుంది, నైస్. కామెడీ ఏం లేదు, మంచి మూవీ. వాడే సపోర్టింగ్ రోల్ చాలా బాగా చేశాడు. మంచి సపోర్టింగ్ రోల్, మంచిగా ఉంది సినిమా. మస్ట్ అండ్ వాచ్, కంపల్సరీగా అనుకున్నాం కానీ చూపించాడు, కానీ ఓవర్ కాదు. ఎంతలా చూపించాలి అంతలా చూపించాడు. మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. కంపల్సరీగా అందరూ వాచ్ చేయాలి, చాలా బాగుంది. పర్లేదు, ఇంకా మిగిలిన మూవీస్ కూడా ఉన్నాయి కదా, వాటి రివ్యూ బట్టి ఇదైతే ఓకే, మంచిగా ఉంది. 3.5. అదే డైరెక్టర్ గారు నిజంగా ఈ టైటిల్ కావాలని పెట్టినట్టుంది. ఈ సినిమా ఇలాంటి సినిమా చాలా వచ్చాయి కదా, మీకు తెలియదా అన్నట్టు అడిగినట్టు మనల్ని అడిగింది, మనకు ప్రశ్న వేసింది. అదే డైరెక్టర్ గారి కోసం మనం చెప్పదగ్గ విషయం ఏంటంటే, చిన్న సినిమాలైనా ఒక 10-15 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు. రోజుల్లో 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిందబ్బా. అదే స్టోరీ బాగా వీక్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలా అందంగా చూపించింది. రాశిఖన్నా గారిని బాగా చూపించారు. శ్రీనిధి గారిని కూడా ఇంకా బాగా చూపించారు. ఇక కామెడీ పరంగా చూసుకుంటే వైవార్ష గారు ఎంతవరకు కామెడీ పండించాలో, తక్కువ కామెడీ పండించినా గట్టిగా బేలేటట్టు ఉంది. లాస్ట్ అన్నపూర్ణమ్మ అయితే కామెడీ ఇచ్చింది, మోటివేషన్ కూడా బాగా ఇచ్చింది. సినిమా మనం ఇప్పుడున్నటువంటి ఈ దీపావళి తరంలో సినిమా ఒక చుచ్చుబుట్లాగా, తారజోగులాగా పైకి వెళ్ళాలా, పరిగెట్టాలనుకున్నాను తప్ప ఒక భూచక్రలా కింద అనుకుని ఉండకూడదు. నాకు అనిపించింది అది. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, కానీ స్టోరీ పరంగా వీక్ అయినా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఊపర్లో బదలాసిపోతాయి. బాలకృష్ణ గారికి నచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఎలా కొట్టాడో తెలుసు, కానీ చిన్న సినిమాకి చిన్నగానే కొట్టాడు కాబట్టి ఓకే. 2 సాంగ్లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. స్టోరీ వీక్ అయిందండి సినిమాకి. మిగతాదంతా బాగున్నా కానీ ఇది ఇలాంటి సినిమాని దీపావళి టైంలో తెచ్చుకోకూడదు. ఇది ఒక మంచి ఫెస్టివల్, ఇంకో ఫెస్టివల్ అసలు ఓకే ఫ్యామిలీ పరంగా ఉంటుంది, కానీ చూసినా చెప్పి కొంచెం బోర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ వచ్చింది. అంటే డైరెక్టర్ గారు ఏం చేయాలంటే, నేను లేడీ డైరెక్టర్ని కాబట్టి సరోగోషం మీద సినిమా తీసుకుంటే నడుస్తుంది కదా అనుకున్నాను, కానీ ఇలాంటి కొన్ని సినిమాల్లో మనం చూపించేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక భార్యకి ఒక సరే లేనప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆయన అనుకోలేదు, కానీ అనుకోకుండా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు ఉంటాయి. భార్య యాక్సెప్ట్ చేయదు, అదైతే వాస్తవమే. కానీ ఎంత నీకు పిల్లలు లేకపోయినా ఎక్స్ లవర్ తెచ్చి పెట్టాలన్నది కూడా వాస్తవం కాదు. ఈ టైప్ ఆఫ్ సినిమాలో కొంచెం ఆపుకుంటే మంచిదే నా ఒపీనియన్. ఆవిడ తీసుకున్నటువంటి స్టోరీ ఏమైనా తీసింది మొత్తం అయితే బాగుంది, తీసినటువంటి విధానం బాగుంది, కానీ స్టోరీ బాగా వీక్ అయింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయితే నేను చెప్పను, కానీ యావరేజ్ మూవీ. అది కూడా 1 టైం వాచబుల్. అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే మనకి 2 నుంచి 2.5 వరకు మనం అయితే ఇవ్వచ్చు. చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం నాకేం నచ్చలేదు, జస్ట్ ఒక యావరేజ్ మూవీగానే చెప్తున్నాను. ఎందుకంటే సోయిక్రాస్ అనేది మనం చాలా సినిమాల్లో చూసాం, బట్ మనకు అతర మనిషి ఎవరైనా చేస్తే ఆ అతర మనిషి ఎక్స్ అయితే ఎలా ఉంటుందని ఒక కొత్త పాయింట్ అనుకున్నారు. బట్ మన మధ్యన ఏంటంటే మనకి అల్లెల్లో ప్రియురాలు, వెంకటేష్ సినిమాలు చాలా వచ్చినాయి ఈ మధ్య కరహాల సినిమాలో. బట్ ఒక రొటీన్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే సిద్ధు గారు చాలా కొత్తగా ట్రై చేసాం, చూడండి అన్నారు. కేవలం సిద్ధు అన్న ప్రెస్ మీట్లో మాట్లాడే కాన్ఫిడెన్స్ చూసి నేను వచ్చాను సినిమాకి. బట్ సినిమాలో అంత ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఏదన్నా హైగా బాగుందని ఓ సింగిల్ కట్గా చెప్పాలంటే తమనన్న బ్యాక్గ్రౌండ్, అక్కడ ఆ సీన్కి అంత ఎలివేషన్ లేకపోయినా సరే తమనన్న బ్యాక్గ్రౌండ్ ఆ సీన్కి ఒక మరుపులు తెప్పించాడు అన్నమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ చేయాలి, ఒక నెక్స్ట్ లెవెల్లో పెట్టాలని చూశాడు సినిమాని. బట్ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే మైనస్ అయితే ఆయన మాత్రం ఏం చేయలేడు. బట్ నిరంజన్ గారు కొత్తగా ట్రై చేసినా సరే ఆ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం తడబడ్డారని చెప్పి ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకుని మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా సిద్ధు అన్న యాక్టింగ్ అయితే మాత్రం యాక్టింగ్, డ్యాన్స్లో ఒక సైకోరిజం, క్యారెక్టరైజేషన్ అదైతే నాకు బాగా నచ్చింది, బాగా చేశాడు. ఇంకా హర్ష గారి కామెడీ అయితే మాత్రం సినిమాలో చాలా బాగుందండి. ఆయన హర్ష గారి కామెడీ, అన్నపూర్ణమ్మ గారి కామెడీ, మన ప్రతి ఫ్రేమ్లో వాళ్ళు వచ్చిన ప్రతి ఫ్రేమ్లో మనం నవ్వుతో మనం ఎంజాయ్మెంట్ చేస్తారు. సినిమాలో ఏదైనా బాగుంది అంటే కనుక ఆ రెండే. ఇంకా ఫస్ట్ రేటింగ్ కోసం నేను చెప్పను కానన్నా, సినిమా కోసం 300 రూపాయల టికెట్ కొనుక్కుని వెళ్తే
సరే బాగానే ఉంది అని కూడా కాదు, ఎందుకు వచ్చో అనిపిస్తుంది. ఏదైనా మెసేజ్ ఏమీ లేదు, ఇలాంటి చేస్తే బయట కొడతారు. అది సినిమా కాబట్టి చూపించారు, ఇక్కడైతే బయట కొడతారు అనమాట. సో ఓవరాల్ గా దీనికోసం ఎక్కువ మాట్లాడుకోవడం మంచిదండి. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే సిద్ధు కోసం ఒకసారి వెళ్ళి చూడొచ్చు, లేదు అది కూడా అవసరం అనుకుంటే ఇంకేం అవసరం లేదు. ఒక యావరేజ్ మూవీ అంతే. వద్దు, ఎందుకంటే ఇద్దరి మధ్యన సిద్ధు ఎంత నలిగిపోవడో తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురు మధ్యన మాత్రం మేము చాలా అంటే చాలా నలిగిపోయి సినిమా చూడలేక. బట్ మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ మేము ఎంజాయ్ చేస్తుంటాం సినిమాలో, మిగతా 1.5 కూడా బోర్ ఫీల్ అయ్యండి. నిజంగానే ఇచ్చి పడేసిండు. పవర్ సెంటర్ సిద్ధుబాయ్ ప్రెసెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా తీశారు. చాలా రియలిస్టిక్ గా అనిపించింది అన్న, మంచిగా అనిపించింది. అలా అని చెప్పి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా వదిలేకుండా మంచి కామెడీ ఉంది, మంచి కథ ఓరియంటెడ్ కూడా ఉంది. పైగా దాని మీద రిలేషన్షిప్స్ మీద బాగా ఆడుకున్నాడు, చాలా బాగా చేశాడు. ఎప్పుడు మన క్లాసిక్ సిద్ధంగా అనిపించింది. మళ్ళా అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు మించేశారు, అసలు రెచ్చిపోయారు. నిజంగా మస్తు మజా వచ్చింది, చాలా బాగా చేసింది. సిద్ధాన్నకి దివాళీ ముందే ఈ రోజే జాక్ పాట్, ఇది జాక్ పాట్. ఇది ఇచ్చి పడేసి అన్న మ్యూజిక్ సిద్ధన్న ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో జరిగే ఇట్లా నలిగిపోయేది ఒక సీక్వెన్స్ ఉంటుంది, అదొకటి. అండ్ సిద్ధుబాయ్ యాటిట్యూడ్ స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ వరకు ఇట్లా మజా. అసలు మ్యాన్ అంటే ఏంటో చూపించాడు అన్న. అన్ని మొత్తం ఆల్ మంచి పవర్. అందుకే అంటున్నా పవర్ సెంటర్ అని అంటున్నా. అందుకే అన్ని ఉన్నాయి, గట్టి తీసి. దివాళీ ఆల్రెడీ వచ్చేసింది, ఈ రోజే దివాళీ సిద్ధన్నకి. అండ్ ఇది యూత్ ఫిల్మే కాదు, ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కూడా, అందరు వచ్చి చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, ఎవ్రీబడి కెన్ వాచ్. నరేషన్ ఏం స్లోగా లేదన్న, సినిమాలో డీటెయిలింగ్ ఆర్ట్ యాడ్ అయినప్పుడు స్లో అనిపించవచ్చు, కానీ అస్సలు స్లో లేదు. సినిమా మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సినిమా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. స్లో ఎందుకు అనిపిస్తుందో నాకే తెలియదు, కానీ 2 hours ఉందన్న సినిమా, ఇంకెంత స్లో ఉంటుంది. 4 కనెక్ట్ అవుతారు. అలాగే హ్యాపీనెస్తో, లవ్లో ఉండే హ్యాపీనెస్లో ఉండే డైలాగ్స్. అండ్ సిద్ధు గారు, శ్రీనిధి అండ్ రాశి మధ్యన వచ్చే సీన్స్, సిద్ధు వైవాహర్ష మధ్యన వచ్చే కన్వర్జేషన్స్, తమనన్న మ్యూజిక్, ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. వీటి కోసం అయితే సినిమా చూడాలి. ఇది ఇద్దరికి సేమ్ లెవెల్, ఎవరిని ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఇద్దరికి కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంది. ఇద్దరికంటే కూడా, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఇద్దరు హీరోయిన్స్కి హై ఉంటుంది అనుకుంటే సిద్ధు అన్న డామినేట్ చేసాడు ఇద్దరిని. సిద్ధు బ్రో అసలు హీరోయిన్స్ నాకు కనబడలేదు, నాకు సిద్ధువే కనబడ్డాడు అక్కడ. ఆయన యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న. నాకు డీజే టిల్లు సిద్ధు కనబడలేదు ఎక్కడ కూడా. ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని చూసాను నేను, ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ ని, ఒక ప్రాపర్ యాక్టర్ ని చూసాను నేను. మెసేజ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయం, ఈ రోజుల్లో లవ్ లో మెసేజ్ ఏముంటది? ఆ లవ్ లో హ్యాపీనెస్ ఉంటే చాలు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి ఆ పెళ్లి చేసుకుని మళ్ళీ తన ఎక్స్ లవర్ వచ్చి వాళ్ళతో కలిసినప్పుడు ఆ లవ్లో ఉండే ప్యూరిటీని చూపించారు చూడండి, అది నాకు కనెక్ట్ అయింది బాగా. అండ్ ఆ లవ్ ఫెయిల్యూర్లో ఉండే పెయిన్ స్టార్టింగ్ ఎత్తుకోవడం సినిమా ఒక ప్రాపర్ లవ్ ఫెయిల్యూర్ ట్రాక్తో ఎత్తుకున్నారు. దాని నుంచి మళ్ళీ ఇంకొక లవ్ జోనర్కి తీసుకెళ్లారు. వాళ్ళ మ్యారేజ్ అయింది, మళ్ళీ ఎక్స్ లవర్ వచ్చింది. అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్, ఎక్కడ చూడలేదని చెప్పాం. కానీ వాళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, అది తీసుకెళ్ళి డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే డీజే టిల్లు అందరూ అదే అడుగుతున్నారు, డీజే టిల్లు సిద్ధు లేడు ఇక్కడ. కొత్త సిద్ధుని చూస్తారు, ఎంకరేజ్ చేయండి. హీ హ్యాస్ డిఫరెంట్ ఆరా ఇన్ ద ఫిలిం. దివాళీకి బ్లాస్ట్, ఎందుకంటే ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే సీన్స్, సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సిద్ధు గారిలో చూసుకోవచ్చు. రేటింగ్ అయితే 5కి 3. అన్న ఎలా అనిపించింది తెలుసు కదా? కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోరీ. కాకపోతే ఏంటంటే ఇలా మెయిన్ హర్ష నెక్స్ట్ లెవెల్ అన్న. ప్రతి ఒక్క డైలాగ్ గుర్తుపెట్టుకొని ఆడియన్స్ని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. ప్లస్ ఆ ఇద్దరు హీరోయిన్లో అసలు వాళ్ళు చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఒకరికి ఇలా మన కేజీఎఫ్లో హీరోయిన్ ఉంటుంది చూడు, శ్రీనిధి, ఆమె బాగా చేసింది. ఆమె
నెక్స్ట్ లెవెల్. ఇలా మెయిన్ నలుగురు ఇద్దరు హీరోయిన్లు, వైవార్ష, మనోడు, మొత్తం నలుగురు మొత్తం స్టోరీ నడుస్తుంది మొత్తం. కానీ ఫస్ట్ సాంగ్ ఉంది, అది బాగుంది. ఫస్ట్ సాంగ్ అది చాలా ట్రెండింగ్ నడుస్తుంది, అది చాలా బాగుంది ఆ సాంగ్. సినిమాలో రాశి ఖన్నా ఉంది, రష్మిక లేదు, రాధిక లేదు, ఆ హీరోయిన్ పేరు ఏం పేరు, కేజీఎఫ్ హీరోయిన్ ఆమె ఉన్నది, శ్రీనిధి ఉన్నది. శ్రీనిధి అంటే అందాల నిధి ఆరబోస్ అని ఆలోచించుకొని రాకండి. ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాలు వేరు, గ్లామరస్ సినిమాలు. అస్సలు టోటల్గా ఆ పాత సినిమాల గురించి ఆలోచించుకొని రాదు. రాశి ఖన్నా లాంటి అందమైన హీరోని, శ్రీనిధి లాంటి అందాల హీరోని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బాండింగ్లో కలిపేశారు నీరజ మేడం గారు. చాలా బాగా అనిపించేస్తుంది. హైలైట్స్ బీజిఎం భయ్య, నిజంగా కొన్ని సన్నివేశాల్లో బీజిఎం కనుక లేకపోతే సినిమాకు అంత ప్లస్ అయ్యేది కాదు. అలాగే బాగా హైలైట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, ఆర్టిస్ట్ పరంగా చాలా బాగా యాక్టింగ్ చేసినాడు అనే ఫీలింగ్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనని రఫ్ డైలాగులు రాసేసుకొని గల్లీ పోరగాల్లో ఎలా మాట్లాడుతూ మాస్ ఆడియన్స్లో ఎలా అయితే ఇరుక్కుపోయాడో మావాడు అన్నట్టుగా ఇప్పుడు ఫ్యామిలీ బంధంలో ఇరుక్కుపోయాడు. ఇరికిచ్చేశారని కాదు, సెటిల్డ్గా చేయించారు అనమాట. అంత బాగా చేశాడు. నిజంగా ఇద్దరు అమ్మాయిల్లో సినిమాలో అల్లు అర్జున్, అంతకుముందు అల్లు అర్జున్ ఎలాగో ఇద్దరు అమ్మాయిల్లో ఎలాగో మారిపోయాడో, ఒక పెర్ఫార్మెన్స్ పరంగా ఎలా గట్టెక్కాడో అని అనుకున్నాము. ఇప్పుడు సిద్ధుని చూస్తే అటువంటి సన్నివేశాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ బంధంలో మంచిగా చాలా బాగా సెటిల్డ్గా పర్ఫెక్ట్గా చేశాడు. అఫ్కోర్స్ స్టోరీ పరంగా కొంచెం లాగ్ అనిపించినా కానీ సినిమా పరంగా మాత్రం వండర్ఫుల్ మూవీ. సిద్ధు పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించేసి, అఫ్కోర్స్ రాశి ఖన్నా కూడా ఒక ఫ్యామిలీ బంధంలో, అలాగే శ్రీనిధి ఖచ్చితంగా దీపావళికి ఫ్యామిలీ ఆడియన్స్. నిజంగా ఈ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటారు కదా, అటువంటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాధల్లో వదిలేసుకొని పోయి బాధలు పడి తాగుపోతాయి, ఇలా అంత ఆగమే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి హ్యాపీగా సినిమా వచ్చి చూడండి. మీకు గర్ల్ ఫ్రెండ్ వాల్యూ ఏంటి, పెళ్ళం వాల్యూ ఏంటి, పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే మనం ఒంటరిగా బతికినప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్ళమైనా మనం వాళ్ళని చూసుకునే విధానం, వాళ్ళు మనం చూసుకునే కొన్ని నేర్చుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా లవర్ వదిలేసింది కదా, పెళ్ళం మనం దూరం పెడుతుంది కదా అని చెప్పేసి మీరు దూరంగా ఉండదు. మీరిద్దరు కనుక వచ్చి సినిమా చూస్తే ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. మీరు కూడా మారిపోతారు సార్, మీరు మారిపోతారు. తాగుబోతైనా మారిపోతాడు, ఎటువంటి వ్యసనపరుడైనా మారిపోతాడు. ఫ్యామిలీ బంధంలో ఖచ్చితంగా లవర్తోటైనా పెళ్ళంతోటైనా కుటుంబంలో కలిసిపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇంకో హైలైట్ ఏంటంటే వైవార్ష గారు డైలాగులు అయితే అల్టిమేట్. ఆయన ఉన్నంతసేపు స్లోగా ఆగి ఒక డైలాగ్ చెప్తాడు, ఒక మాట చెప్తాడు, నవ్వేస్తాం, మస్తు అనిపించేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఒక బాంబు వస్తుంది. కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు, కొద్దిగా వల్గారిటీగా అనిపించినా కానీ ఆ బామ్మతో, అన్నపూర్ణమ్మ గారితో అల్టిమేట్గా నానమ్మలు బామ్మలు చిన్నప్పుడు మనకి పని చేయకపోతే ఎటువంటి డైలాగ్స్ మాట్లాడతారో అటువంటి ఏ విధంగా ట్రోల్ చేస్తారో ఆమె చెప్పే డైలాగుల వల్ల కామెడీ అనిపించేస్తుంది, మనకి వల్గారిటీ అనిపించేది, కామెడీ అనిపించేది, బాడీ లాంగ్వేజ్ కూడా ఈ టైంలో చెప్తాను. చాలా బాగా అనిపించింది. హ్యాపీగా 3 ఇస్తాను భయ్య. హ్యాపీగా ఫ్యామిలీ దీపావళికి వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది, మంచి మూవీ. తెలుసుకోవాలంటే సినిమాకి వెళ్ళి తెలుసుకోండి. తెలుసు కదా మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దీపావళి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.